హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. ఈరోజు మనం బయట దొరికే గుడ్ డే బిస్కెట్స్లా టేస్టీగా క్రిస్పీగా ఉండే బిస్కెట్స్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ టెక్స్చర్లో వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముఖ్యంగా ఇంట్లో మనమే చేసుకోవడం వల్ల క్వాలిటీ గురించి టెన్షన్ కూడా ఉండదు. అయితే ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, 1/2 కప్ జీడిపప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, 2 యాలకులు వేసి అన్నీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్లో 1/2 కప్ బటర్ తీసుకొని అందులో 1 కప్ బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. బెల్లం బాగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత కొంచెం పాలు వేసి బెల్లం పూర్తిగా కరిగేలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఇందులో వేసి చిటికెడు ఉప్పు యాడ్ చేసి చపాతీ డవ్లా కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలా చాలా గట్టిగా కాకుండా మరీ స్టిక్కీగా కాకుండా సాఫ్ట్గా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద ఈ మిశ్రమాన్ని పెట్టి చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కలు కూడా వేసి మొత్తం ఒకసారి బాగా కలపాలి. తర్వాత ఈ డవ్ని 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా చేస్తే బిస్కెట్స్ మంచి టెక్స్చర్లో వస్తాయి. 15 నిమిషాల తర్వాత బయటకు తీసి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని తర్వాత వాటిపైన ఇంకో బటర్ పేపర్ పెట్టి చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా గిన్నెతో కానీ షేప్ కట్టర్తో కానీ రౌండ్ షేప్లో బిస్కెట్స్లా చేసుకోవాలి. నా దగ్గర షేప్ కట్టర్ లేదు, గ్లాస్ ఉంది, సో నేను ఈ గ్లాస్తోనే కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా చూపిస్తున్నట్టుగా ఆ మందంతో రోల్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గుడ్ డే బిస్కెట్స్కి ఉండేలా పైన లైన్స్ పెట్టుకోవాలి. లైట్గా డ్రా చేస్తే సరిపోతుంది, డీప్గా ప్రెస్ చేయకండి. నా దగ్గర ఉన్న మొత్తం డవ్తో ఇలా బిస్కెట్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని దాని మీద బటర్ పేపర్ వేసి బిస్కెట్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్ని అందులో పెట్టి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, మన హోమ్ మేడ్ గుడ్ డే బిస్కెట్స్ రెడీ. చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.